హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఈ వీడియోలో స్టిచ్చింగ్లో జీరో నాలెడ్జ్ తోటి జీరో నాలెడ్జ్ అంటే కనీసం మనం తీసుకున్నటువంటి బ్లౌజ్ పీస్ని అది 60 సెంటీమీటర్సా 80 సెంటీమీటర్సా లేకపోతే ఒక 1 మీటర్ ముక్క అనేది మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో అంత జీరో నాలెడ్జ్ తోటి ఉండి స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో మనకి ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చూసి ఎలాంటి ఖర్చు పెట్టకుండా ఆన్లైన్లో ఎలాంటి కోర్సు తీసుకోకుండా మనకు ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న అవైలబుల్గా ఉన్న వీడియోస్లో కొన్ని వీడియోస్ని చూసి నేర్చుకుని మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చా, అసలు మనం స్టిచ్చింగ్ నేర్చుకోగలమా లేదా అనే దాని గురించి నేను ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఆ జీరో నాలెడ్జ్ అనేది నేను అంత జీరో నాలెడ్జ్ తోటి ఎక్కడికి వెళ్ళి నేర్చుకోకుండా యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్ చూసి మళ్ళీ నేను యూట్యూబ్లో వీడియోస్నే చూశానండి, ఏమి కోర్స్ తీసుకోలేదు. జస్ట్ మనకి యూట్యూబ్ వీడియో పెట్టుకుని అందులో చూసి నేర్చుకుని ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నేను స్టిచ్ చేసుకున్నాను. మనకి చూసిన వీడియోని అర్థం చేసుకోవడాన్ని బట్టి ఈ స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవచ్చండి. కాకపోతే నేర్చుకోవడం మాత్రం ఇంపాసిబుల్ అయితే కాదు. మీకు ఎలాంటి అసలు ఏమీ తెలియకుండా కూడా యూట్యూబ్ వీడియోస్ చూసి చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవచ్చండి. నేను మిషన్ తీసుకున్న రోజు మార్నింగ్ నేను మిషన్ ఓపెన్ చేసిన తర్వాత ఒక హాఫ్ డే అంతా స్టిచ్చింగ్ అనేది ఎలా వేసుకోవాలి, మనకి నీడిల్లో థ్రెడ్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి, మనకు అసలు మిషన్ ఏ విధంగా నేర్చుకోవాలనేది ఒక హాఫ్ డే అయితే ప్రాక్టీస్ చేశానండి. అంటే స్టిచ్ మనకి స్ట్రైట్గా వస్తుందా లేదా, మనకు అటు ఇటు ఏమైనా వెళ్ళిపోతుందా అనేది ఒక 15 మినిట్స్ ఏమో పేపర్ మీద ట్రై చేశాను. తర్వాత క్లాత్ మీద ఒక హాఫ్ డే ట్రై చేశాను. ఒక హాఫ్ డే ట్రై చేసిన తర్వాత నేను డైరెక్ట్గా బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది ఓపెన్ చేసుకుని మనకి బ్లౌజ్ కటింగ్ వీడియో ఓపెన్ చేసినప్పుడు మనకి చాలా వస్తాయండి. అందులో మనకున్నటువంటి నాలెడ్జ్కి మనం ఏ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ స్పీడ్గా గెయిన్ చేయగలుగుతున్నాము, మనకి ఏది ఈజీగా అర్థమవుతుంది అనేది ఒక వీడియో చూసుకుని నాకు అర్థమవుతుంది అనిపించుకుని ఒక వీడియోని ఓపెన్ చేసి వీడియోని పక్కన పెట్టుకుని ఫస్ట్ నేను శారీ బాగా మనకి వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి, వేస్ట్ శారీ ఒకటి తీసుకుని డైరెక్ట్గా నేను ఆ శారీని మనకి వీడియోలో ఎలా అయితే చూపించారో మెజర్మెంట్స్ యాజ్ ఇట్ ఈజ్గా మెజర్మెంట్స్ అనేది వేసుకుని ఈ బ్లౌజ్ అనేది మెజర్మెంట్స్ తీసుకున్నానండి. మెజర్మెంట్స్ తీసుకుని బ్లౌజ్ కట్ చేయడానికి నాకు 3.5 అవర్స్ పట్టింది ఎగ్జాక్ట్గా. నేను కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఛానల్లో స్టిచ్చింగ్ వీడియో అనేది అసలు బ్లౌజ్ని ఎలాగా స్టిచ్ చేసుకోవాలనేది చూశాను. అది కూడా వీడియో పక్కన పెట్టుకొని స్టిచ్ చేయడానికి 4 అవర్స్ పట్టిందండి. ఎందుకు పట్టింది అంటే వెనకాలది ముందు, లేకపోతే షేప్ బెల్ట్ రివర్సో, ఫ్రంట్ పార్ట్ రివర్సో, ఈ విధంగా అనమాట. కన్ఫ్యూజ్. స్టార్టింగ్ డే కదా, స్టార్టింగ్ నేర్చుకోవడమే అనమాట. ఎలా అయితే మొత్తం మీద కష్టపడి ఈ బ్లౌజ్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేసానండి. 7 అవర్స్ టైంలో ఏం తెలియకుండా ఫోన్ పక్కన పెట్టుకుని నేను ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను. వైట్ థ్రెడ్ ఎందుకు వేసానంటే నాకు మిషన్ తోటి ఆ థ్రెడ్డే వచ్చిందండి. నా దగ్గర అప్పటికి ఇంకా మిషన్ థ్రెడ్స్ కానీ నేను ఏం తీసుకోలేదు. ఈవెన్ సిజర్స్ కూడా నేను తీసుకోలేదు. ఇంట్లో నేను ఎంబ్రాయిడింగ్ చేయడానికి తీసుకున్నటువంటి సిజర్ ఉంటే దాంతో మాత్రమే కట్ చేసి ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను. ఇది మాత్రం చాలా బాగా వచ్చిందండి. దీని తర్వాత ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ నేను 1 మీటర్ ముక్క అయితే తీసుకున్నాను. ఈ మీటర్ ముక్క తీసుకుని నా బ్లౌజు ఫస్ట్ ఏ సైజ్ అనేది చూసుకుని నా సైజు బ్లౌజ్కి కటింగ్ ఎలా నేర్చుకోవాలి అనేది ముందు చూసుకుని ఆ బ్లౌజ్ కటింగ్ మాత్రమే నేను నేర్చుకున్నానండి. ఇది వచ్చేసి 30 సైజ్ బ్లౌజ్ అనమాట. నేను 30 సైజ్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది నేర్చుకున్నాను. తర్వాత బ్లౌజ్ పీస్ని తీసుకుని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూశాను. సేమ్ ఇది ఈ విధంగా ఉందో అదే విధంగా నేను మళ్ళీ యాజ్ టీజ్గా స్టిచ్చింగ్ అనేది కటింగ్ అనేది చేశానండి. ఈసారి కూడా నాకు మ్యాక్సిమం ఒక 2.5 అవర్స్కి అయితే కటింగ్ కంప్లీట్ చేయగలిగాను. మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మొత్తం అంతా గుర్తుపెట్టుకుని బాగానే చేశానండి. కాకపోతే షేప్ బెల్ట్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. యాజ్ టీజ్గా నాకు ఆ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి కూడా 3 అవర్స్ పట్టింది. తర్వాత క్లాత్ అనేది చిన్న బ్లౌజ్ పీసెస్ ఉంటే మన సైజు బ్లౌజ్ కింద ఎలా స్టిచ్ చేయొచ్చు అనేది 3rd డేలో ఈ విధంగా తీసుకున్నానండి. ఇది వచ్చేసి 70 మీటర్స్ ఎంతో ఉంది, బాగా ఓల్డ్ బ్లౌజులు అనమాట. అది స్టిచ్ చేశాను. తర్వాత ఒక 1 మీటర్ నాకు శారీ మీద కట్టుకునే బ్లౌజ్ పీస్ తీసుకుని
నేను మామూలుగా ఈ మెజర్మెంట్స్ కొన్ని బుక్లో రాసుకున్నాను కదండి, వాటి ప్రకారం ఏ వీడియోను చూడకుండా ఏమి చూడకుండా బుక్లో రాసుకున్న మెజర్మెంట్స్ తోటి ఫస్ట్ నేను ఈ మెజర్మెంట్స్ అనేవి తీసుకుని బ్లౌజ్ కట్ చేసి స్టిచ్చింగ్ మాత్రం ఒక 2.5 అవర్స్ పట్టిందండి. ఈ కటింగ్ మాత్రం ఒక 2 అవర్స్లో అయిపోయింది. ఈ విధంగా నేను కట్టుకోవడానికి పనికొచ్చే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట, ఏమి చూడకుండా. ఎప్పుడు 4th డే రోజు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూశానండి. లైనింగ్ బ్లౌజ్కి వచ్చేసరికి లైనింగ్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను. లైనింగ్ బ్లౌజ్ అయితే నార్మల్ బ్లౌజ్ కంటే కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ విధంగా వచ్చింది. కాకపోతే లైనింగ్ నేను శారీలో బ్లౌజ్ ఏంటంటే 1 మీటర్ తీసుకున్నాను. లైనింగ్ వచ్చి ఇంట్లో దానితోటే వేసి ట్రై చేశానండి. నాకు కొంచెం హ్యాండ్స్ దగ్గర తక్కువ వచ్చింది. తక్కువ వస్తే ఇంట్లో ఏదో పీస్ ఉంటే అది వేసేసి ఈ స్టిచ్చింగ్ అనేది చేశానన్నమాట. నేను ఫస్ట్ బ్లౌజ్ దగ్గర నుంచి ఈ బ్లౌజ్ వరకు కూడా ప్రతి ఒక్క మెజర్మెంటు కూడా నేను చాలా కేర్ఫుల్గా వీడియోలో ఏ విధంగా అయితే చూపించారో అలాగే కట్ చేశానండి. మీరు ఎప్పుడైనా సరే నా అంత స్టార్టింగ్ బిగినర్స్ అయితే కనుక మీరు చూసే వీడియో, మీకు ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో ఏ విధంగా ఉండాలంటే ప్రతి ఒక్క పాయింట్ని కూడా మనం ఏ విధంగా మెజర్ చేసుకోవాలి, మెజర్మెంట్ దాంతో మెజర్ ఏ విధంగా చేసుకోవాలని వివరంగా చూపిస్తారు చూసారా. అలాంటి వీడియోస్ తీసుకుని కనుక నేర్చుకుంటే మనకి మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, బ్లౌజులు చూస్తేనే అర్థమవుతుంది అనమాట అవి ఎంత ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చాయి అనేది. ఈవెన్ ఈ ప్లస్ గుర్తు కూడా నాకు అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇక్కడ మీకు ఒక భుజం జారటం కానీ లేకపోతే ముడతలు రావడం కానీ ఏముండదనమాట. మీరు ఇవేవి లేకుండా మీరు నేర్చుకున్నప్పుడే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటే మీరు నేర్చుకునేటటువంటి వీడియో అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకుంటే సరిపోతుందండి. ఇవి అన్నీ కూడా నేను నా ఒక్క సైజ్ తోటి మాత్రమే స్టిచ్ చేసుకున్నటువంటి బ్లౌజెస్. నేను నెక్స్ట్ వీడియోలో నా బ్లౌజు ఏ సైజ్ తోటి తీసుకున్నాను, మెజర్మెంట్స్ అనేవి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. మీకు ఎప్పుడు కూడా బండ గుర్తులతోటి మహా అయితే బ్లౌజ్కి ఒక 4-5 మెజర్మెంట్స్ తోటి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్ అనేది 100కి 100% పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒక భుజాలు జారిపోవడం కానీ ఏమీ ఉండదన్నమాట. సో మీకు ఈ బ్లౌజెస్ అన్నీ చూస్తే అర్థమవుతుంది కదా. నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనం ఎక్కడా కూడా బయటికి వెళ్ళి నేర్చుకోక్కర్లేకుండా, ఆన్లైన్లో కూడా కోర్స్ అనేది తీసుకోక్కర్లేకుండా ఈజీగా స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవచ్చండి. అలాగే మీకు ఏదైనా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే కనుక ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో నేను ఏ విధంగా కటింగ్ చేశాను అనేది షేర్ చేస్తాను. మిస్ అవ్వకుండా వీడియోని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.